ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చునురారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మ దార విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు దడాల అప్పారావు పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు కృపలకు త్వరగా మంచి ఉద్యోగం దయచేయమని మరియు కమలాదేవి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని నిర్మలాదేవి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. 6వ పీఠాధిపత్య వార్షికోత్సవం జరుపుకుంటున్న శ్రీకాకుళం పీఠాధిపతులు మరియు దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ శ్రీ 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 రాయరాల విజయ్ కుమార్ పిఎంఏ తండ్రి గారికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతా బలిపూజను దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పులిమేరి జయరావు గారు సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గాగిల్లాపూర్ విచారణ కె కోటిరెడ్డి గారి 6వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ
తెరోజమ్మ, లత కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం అంజలిపురం విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న పత్తేటి రిత్వికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు రిత్విక రిషితలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ పట్టేటి కృష్ణ, సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. పెనుమత్స విజయ్ కుమార్ మరియు హిమబిందు గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను మరియు అనుకున్న తలంపులు నెరవేరాలని, ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరాలని కోరుతూ పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభువు, నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నిన్ను నమ్మిన దాసుడను కనుక నన్ను రక్షింపుము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి సమస్తము పైన అధికారము ఉంది అని అనడానికి ఈనాటి సువార్త పట్టణము ఒక చక్కటి నిదర్శనము. కేవలము క్రీస్తు ప్రభు ఆయన తన 33 సంవత్సరాల ఈ జీవితంలో కేవలము తన వాక్యము ద్వారా ప్రభావితం చేయడమో లేదా తన శక్తిని అధికారాన్ని చూపడమో కాదు. ఆయన ప్రకృతి పైన తన అధికారాన్ని చూపించగలిగాడు. అదేవిధముగా అపవిత్రాత్మలపైన తన ప్రభావం అధికారాన్ని చూపించగలిగారు. అదేవిధంగా అనారోగ్య సమస్యలపైన, మానసిక శారీరకమైనటువంటి బలహీనతలపైన కూడా ప్రభు తన అధికారాన్ని, తన శక్తి సామర్థ్యాలను చూపించడం మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవునికి ఈ లోకం పైన సమస్త అధికారము, శక్తి తన ఆధీనంలోనే ఉంటుంది. దేవునికి సమస్త అధికారము ఈ లోకం పైన ఆయనకు ఉంది. కనుక మనమందరము కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నటువంటి వారమే. మనమందరము కూడా ఆయన అధికారము కింద జీవిస్తున్నటువంటి వారం. కనుక మరి సమస్త శక్తి కలిగినటువంటి ఆ దేవుడు మనందరినీ కూడా తన అద్భుత రీతిలో నడిపించాలని ఈ పూజలో ప్రార్థన చేస్తూ పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకునే ముందు మనం చేసినటువంటి పాపములను, తప్పిదములను, పొరపాట్లను జ్ఞాపకపరుచుకొని ప్రభువు నుండి పాప క్షమాపణ కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యం మీద నిలిపియుందువు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దాన్ని ప్రేమించినట్లును, నీవు వాగ్దానం చేసిన దాన్ని కాంక్షించినట్లును అనుగ్రహింపుము. స్థిరమును కాని ఈ ప్రపంచంలో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలము పైననే హృదయములను లగ్నము ఉండునట్లును కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువుని, మీ ప్రియకుమారుని యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తుతో పాటు మనము నిత్యము జీవించుటకు ఆయన మన కొరకు మరణించెను. మొదటి పట్టణము.
పునీత పౌలు తెసలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 11వ వచనం వరకు. సోదరులారా, ఈ విషయంలో సంభవించు కాలం గూర్చి కానీ నిర్ణీత సమయం గూర్చి కానీ మీకు వ్రాయనక్కర్లేదు. ఏలైనా ప్రభు దినము రాత్రివేళ దొంగ వలె వచ్చినని మీకు తెలియను గదా. అంతయు ప్రశాంతముగా సురక్షితంగా ఉన్నది అని ప్రజలు అనుకొనున్నప్పుడే అకస్మాత్తుగా వారికి నాశనము సంభవించును. అది గర్భిణియగు స్త్రీ ప్రసవ వేదన వలె వచ్చును. వారు దాని నుండి తప్పించుకొనలేరు. కానీ సోదరులారా, మీరు చీకటి యందు లేరు కనుక దొంగ వలె ఆ దినము మీకు ఆశ్చర్యము గొలపకూడదు. మీరందరూ వెలుగు కుమారులను పగటి కుమారులనై ఉన్నవారు. మనము రాత్రికి గాని చీకటికి గాని సంబంధించిన వారము కాము. కనుక ఇతరుల వలె మనము నిద్రించుచుండరాదు. మేల్కొని జాగరూకులమై ఉండవలెను. దేవుని కోపమునకు గురికాక మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా రక్షణను పొందుటకు దేవుడు మనలను ఎన్నుకొనెను. యేసుక్రీస్తు వచ్చు దినమున మనము జీవించి ఉన్నను మరణించినను ఆయనతో మనము నిత్యము జీవించుటకు ఆయన మన కొరకు మరణించెను. కనుక ఇప్పుడు మీరు చేయుచున్నట్లు ఇక ముందు ఒకరినొకరు ప్రోత్సహించుకొనుడు, ఒకరికొకరు తోడ్పడుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ఈ లోకమున నేను ప్రభు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఇక నేనెవరికి భయపడవలెను? ప్రభువే నా జీవన కోట, ఇక నేనెవరికి భీతిల్లవలెను? అందరూ ఈ లోకమున నేను ప్రభు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. దుష్టులు విరోధులు నా మీదికెత్తి వచ్చినను కబాలింపజూచినచో వారే కుప్ప కూలిపోవుదురు. నేను ప్రభువును ఒక వరము కోరుకుంటిని. నాకు కావలసినది ఇది ఒకటియే, నా జీవిత కాలమంతయు ప్రభు మందిరంన వసింపవలెను, ఆయన సౌందర్యంను గాంచిల్లవలెను, దేవాలయంన ఆయన సలహా అడుక్కోవలెననియు నా కోరిక. అందరూ ఈ లోకమున నేను ప్రభు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. ఈ లోకమున నేను ప్రభు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. నీవు ప్రభు కొరకు వేచియుండుము, ధైర్యము తెచ్చుకొనుము, గుండె దిట్టవుగా చేసుకొనుము. నీవు ప్రభు కొరకు నిరీక్షింపుము. అందరూ ఈ లోకమున నేను ప్రభు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు.
నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్ను దయచేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్ను దయచేస్తాడు. నీతి కార్యములు నాతో చేయిస్తాడు, నీతి కార్యములు నాతో చేయిస్తాడు. నిత్యము నా విజయములో చేయిస్తాడు. హల్లే హల్లెలూయా, 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 హల్లే హల్లెలూయా. నీతిమంతుడు, నీతిమంతుడు, రక్షకుడు యేసు నీతిమంతుడు, 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 రక్షకుడు యేసు నీతిమంతుడు. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 4వ అధ్యాయము 31వ వచనం నుంచి 37వ వచనం వరకు. యేసు గలిలయ సీమలోని కఫర్నామునకు వచ్చి విశ్రాంతి దినమున ప్రజలకు బోధించుచుండెను. ఆయన బోధనకు వారందరూ ఆశ్చర్యపడిరి. ఏలయనా ఆయన అధికారపూర్వకముగా బోధించుచుండెను. ఆ ప్రార్థనా మందిరంలో దెయ్యము పట్టిన వాడొకడు కేకలు వేయుచు, ఆహా నజరేతు నివాసియగు యేసు, మాతో మీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవు ఎవరువో నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్ర మూర్తివి అని అరిచెను. మౌనముగా ఉండము, అతని నుండి వెడలిపోమ్ము అని యేసు ఆ దెయ్యమును గద్దింపగా అందరి ఎదుట అది అతన్ని పడత్రోసి అతనికి ఏ హానియో చేయక వెళ్ళిపోయాను. అది చూసిన ప్రజలందరూ ఆశ్చర్యపడి, ఇతడు అధికారముతోనూ శక్తితోనూ అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగానే అవి వెడలిపోవచ్చున్నవి అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి. ఆ పరిసరముల అందంతటా ఆయనను గూర్చి సమాచారము వ్యాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, అది 1977వ సంవత్సరము నవంబర్ 19వ తారీఖు దేశమంతటా ఉలిక్కిపడేటువంటి రీతిలో ప్రజలందరూ కూడా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి, కనీవిని ఎరుగనటువంటి ఒక సంఘటన ఆంధ్ర రాష్ట్రంలోని మచిలీపట్నము దివిచీమ అనేటువంటి ప్రాంతంలో జరిగినది. అదేమిటి అంటే, నవంబర్ 19వ తారీఖు 1977వ సంవత్సరంలో ప్రజలందరూ కూడా ప్రశాంతముగా నిద్రిస్తున్న వేళ, ప్రజలందరూ కూడా సంతోషముగా ఉదయకాలాన్ని మరలా మనం అందరం కూడా చూస్తాము అనేటువంటి విశ్వాసముతో నిద్రిస్తున్నటువంటి వారందరూ ఎవరు ఊహించిన రీతిలో, ఎవరికి కూడా అర్థం పట్టనటువంటి రీతిలో, అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి రీతిగా 18 అడుగుల ఎత్తు కలిగినటువంటి పెద్ద పెద్ద అలలు ఆ దివిసీమ అనేటువంటి ప్రాంతాన్ని మొత్తమును తుడిచివేస్తూ వచ్చింది. అనేక మంది మరణించారు, అనేక మంది ఆ సముద్రంలో కలిసిపోయారు, అనేక మంది జాడరానటువంటి వారు కూడా మిగిలిపోయారు. ఇదంతటినీ కూడా ఒక వ్యక్తి దూరము నుండి చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ ఎత్తైనటువంటి ఒక ప్రాంతంలో ఉండి చూసి దిగి వచ్చి ప్రజలను అప్రమత్తం చేసే లోపనే ఊరు మొత్తము కూడా సముద్రంలో కలిసిపోయింది.
వేల మంది మరణించారు. ఈ ప్రజలెవ్వరూ కూడా ఊహించలా ఇలాంటి మరణం ఒకటి వస్తూ ఉందని. ఈ ప్రజలెవ్వరూ కూడా ఊహించలా ఈ రాత్రే మనకు చివరి రాత్రి అని. ప్రజలెవ్వరూ కూడా అనుకోలా ఇలాంటి ఒక విపత్తు వారి జీవితంలోనికి వస్తూ ఉందని. అది ఎలా వస్తుందో తెలియనటువంటిదే. ఇలాంటి ప్రమాదాలు వస్తూ ఉంటాయి. మన జీవితం ఎప్పుడు గడిచిపోతుందో తెలియదు అని అనడానికి ఒక చక్కటి నిదర్శనము. అదే ఈనాటి మొదటి పట్టణంలో పౌలు గారు తెసలోని ప్రజలకు చాలా స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నారు. అంతయు ప్రశాంతముగా సురక్షితముగా ఉన్నది అని అనుకుంటారేమో, కానీ ఆ విపత్తు ఆ ప్రమాదము ఎప్పుడు వస్తుందో తెలియదు. అది దొంగవాని వలె గర్భముతో ఉన్నటువంటి ప్రసవ వేదనతో ఉన్నటువంటి ప్రసవ గడియల వలె వస్తూ ఉంది. కనుక మీరు మేల్కొని ఉండండి, సిద్ధపడి ఉండండి. మీరు చీకటికి చెందినటువంటి పుత్రులు కాదు, మీరు చీకటికి చెందినటువంటి బిడ్డలు కారు, మీరు వెలుగు పుత్రులు, మీరు దేవుని యొక్క బిడ్డలు. కనుక మీరు మేల్కొని మీ జీవితములను సరళము చేసుకొని దేవుని యొక్క మార్గంలో నడవండి అని పౌలు గారు ఈ సంఘపు ప్రజలకు చాలా చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. అలాంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన రెండో రాకడ సమయంలో వచ్చినప్పుడు మనం ఏ విధంగా సిద్ధపడి ఉండగలగాలో మనమే మన అంతరంగాన్ని మన ఆత్మను పరిశీలించుకోవాలి. ఆత్మీయంగా మనం సిద్ధపడాలి. శారీరకంగానో భౌతికంగానో మన గృహములను మన వస్త్రధరణను మన శరీరాన్నో శుభ్రపరచుకోవడం కాదు, మన ఆత్మీయమైనటువంటి జీవితాన్ని మన పవిత్రమైనటువంటి జీవితాన్ని సరళం చేసుకొని సిద్ధముగా ఉండాలి అని దేవుని యొక్క ఆకాంక్ష. ప్రియ విశ్వాసులారా, అదే రీతిగా సువార్త పట్టణంలో మనం చూసుకున్నట్లయితే దేవునికి మాత్రమే సమస్తము పైన అధికారము కలదు అని తెలియపరుస్తూ ఉంది. ఆయన అధికారము ముల్లోకాలపైన ఉంటుంది. ముల్లోకాలు అంటే పరలోకము, భూలోకము, పాతాళ లోకములపై ఆయన సమస్త అధికారము దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తుకు ఇవ్వబడింది. కనుక ఆ అధికారము కుమారునికి మాత్రమే, క్రీస్తుకు మాత్రమే ఉంది అనడానికి ఈనాటి సువార్త పట్టణము ఒక చక్కటి ఉదాహరణ. ఎందుకంటే క్రీస్తు ప్రభు కేవలము ఈ ప్రకృతి పైన మీద మాత్రమే అధికారము ఉంది అని అనుకోని అవసరం లేదు. కేవలము క్రీస్తు ప్రభువుకి ఈ ప్రకృతి మీద మాత్రమే అధికారం ఉంది, మరి వేరొక ఆ వేటిపైన అధికారం లేదు అని అనుకోవడానికి మనకు ఎలాంటి మరి భావన అవసరం లేదు. ఆయనకు సమస్తము పైన అధికారం ఉంది. అందుకే ఈరోజు పిశాచమును కూడా గద్దిస్తూ ఉన్నారు. ఇది చూసినటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏమిటి ఈయనకి ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది, అధికారముతో ఈయన ఏ విధంగా సమస్తాన్ని గద్దిస్తూ ఉన్నాడు అని ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే, ప్రియ విశ్వాసులారా, క్రీస్తును చూసినటువంటి ఈ దెయ్యము క్రీస్తు ఎవరో గుర్తించగలిగింది. కారణం ఏమై ఉండాలి? ఏమిటి అంటే, మరణించినటువంటి మానవుడు పిశాచాలుగానో దెయ్యాలుగానో మారరు అనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. ఎందుకంటే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకుంటే, పరలోక రాజ్యంలో దేదీప్యమానముగా వెలుగుతున్నటువంటి నక్షత్రము దాని యొక్క అత్యాశ వలన ఈ భూలోకానికి నెట్టివేయబడింది. తన గర్వము చేత శాపానికి గురై ఈ భూలోకానికి నెట్టివేయబడినటువంటి సమూహములుగా సాతానులుగా పేర్కొనబడడం మనం అక్కడ చదువుతూ ఉన్నాం. అంటే ఈ లోకములో పిశాచులుగా, దెయ్యాలుగా, సాతానులుగా ఉన్నటువంటి వారు మనిషి యొక్క ఆత్మ
దెయ్యాలుగానో భూతాలుగానో మారవు అనడానికి ఇదొక సత్యము. ఎందుకు అంటే పరలోకము నుండి గెంటివేయబడినటువంటి ఈ లూసిఫర్ యొక్క సమూహములే 7 దళాలుగా విభజించబడ్డవి అని వేదాంత పండితులు చెబుతున్నటువంటి అంశము అనేక మారులు బైబిల్ గ్రంథంలో పరోక్షంగా కూడా తెలియపరిచినటువంటి అంశం. ఎందుకు అంటే మగ్దలా మరియ 7 రకాలైనటువంటి దెయ్యాలచే పీడింపబడింది అని చెప్పబడింది. ఈ 7 రకాలు ఎవరు అంటే నేను అంతకు మునుపే మరి ఈ దెయ్యముల గురించి ఈ సాతాను గురించి వివరించినప్పుడు చెప్పి ఉన్నాను. మొట్టమొదటిది ఈ 7 రకాలైనటువంటి ఈ దెయ్యాల సమూహము ఎవరు అంటే మొట్టమొదటి వాడు లూసిఫర్గా గుర్తిస్తూ ఉన్నాం. ఆ లూసిఫరే ప్రధానమైనటువంటి వ్యక్తి. అతనే ఈ యొక్క 7 వర్గాలకు చెందినటువంటి నాయకుడు. ఆ తరువాతనే సాతాను, దెయ్యములు, బెల్జెబుల్, ఈ విధంగా 7 నామాలు ఆ వర్గానికి చెందినటువంటివి ఉన్నవి. కనుక సాతాను వేరు, బెల్జెబుల్ వేరు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. దెయ్యము కూడా వేరు. ఇవన్నీ కూడా 7 రకాలైనటువంటి వర్గంలో ఒక్కొక్క వర్గానికి చెందినటువంటివి. ఈరోజు క్రీస్తు ప్రభు దెయ్యము పట్టినటువంటి వ్యక్తిని మరి గద్దించినప్పుడు ఇవి పరలోకం నుండి దిగివచ్చాయి కాబట్టే దేవుడు ఎవరో తెలుసు, క్రీస్తు ఎవరో వారికి తెలుసు. ఎందుకంటే అవి దేవుని చేత శిక్షించబడినటువంటి మరి తెగ గుంపు. ఈ లోకానికి శాపముగా పాతాళానికి గెంటివేయబడినటువంటి ఈ దేవదూతలు, ఈ అపవిత్రాత్మలు. కనుక ఈ అపవిత్రాత్మల సమూహంలో ఒకటిగా ఈరోజు దెయ్యము చేత పీడింపబడుతున్నటువంటి వ్యక్తి. అందుకే క్రీస్తుని ఎప్పుడైతే చూసిందో ఆ వెంటనే అయ్యా నువ్వెవరో మాకు తెలుసు, నువ్వు సజీవుడైనటువంటి దేవుడవు, నజరేతు నివాసి, నీవు క్రీస్తు అని ఆ దెయ్యములు క్రీస్తు ప్రభు ముందు మొరపెట్టుకుంటూ ఉన్నాయి. వాటికి ఏ విధంగా తెలుసు? క్రీస్తు ప్రభు ఎవరైనా చెప్పుంటారా? శిష్యులు ఏమైనా సమాచారం ఇచ్చారా? లేదా మరి ఈ లోకంలో మనుషులు ఎవరైనా సమాచారం ఇచ్చుంటారా అంటే కాదు. ఎందుకు అంటే భగవంతుడు ఎవరో మొట్టమొదటిగా వారికి తెలిసినటువంటి వారు. అందుకే క్రీస్తు ప్రభువుని ఈ లోకంలో శిష్యులు, పరిసయ్యులు, పెద్దలు, ప్రజలు గుర్తించనప్పటికీ కూడా భగవంతుడెవరో, దేవుడు ఎవరో వారు మాత్రమే గుర్తించారు. ఎందుకంటే వారు ఆ పరలోకం నుండి గెంటివేయబడినటువంటి మరి నక్షత్రాల సమూహము, ఆ పరలోకం నుండి గెంటివేయబడినటువంటి పిశాచములు. కనుక ప్రియ విశ్వాసులారా, అంతటి శక్తి, అంతటి అధికారము దేవునికి మాత్రమే ఉంది. కనుక ఆ భగవంతుడు మాత్రమే మానవుణ్ణి సమస్తము నుండి కాచి కాపాడేటువంటి వాడు. ఆయనకు మాత్రమే సమస్త అధికారం కలిగి ఉన్నాడు. కనుక మనము అటు శారీరకమైనటువంటి పీడనముల చేత శోధించబడిన, ఇటు అపవిత్రాత్మల చేత శోధింపబడిన, ఇటు మానసికంగా కృంగిపోతూ ఉన్న వీటన్నిటి నుండి మనలను రక్షించువాడు భగవంతుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. కనుక ఆ భగవంతుని కొరకు మనం నిరీక్షించేటువంటి వారులుగా ఈ లోకంలో ఎదురు చూడాలి. ఆ విపత్తు, ఆ ప్రమాదము ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఆ రక్షకుడు కొరకు, ఆయన యొక్క రెండో రాకడ కొరకు మనమందరం కూడా సిద్ధపడి జీవించాలి అని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. కనుక మనమందరము కూడా ఆ దైవ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరము మనము కూడా ఈ లోకంలో ఆ ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ మన ఆత్మలను, మన జీవితములను సిద్ధపరచుకొని మన మార్గమును, మన నైతిక జీవితాన్ని సరళం చేసుకొని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున.
రాజనమిదియే నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నించవా, నీ రాజనమిదియే నిఖిలేశ్వరా. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నువ్వు కోరిన కానుక చేయలేము మేము. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నువ్వు కోరిన కానుక చేయలేము మేము. ఆతను మనసు నీకే అర్పించేము, ఆతనువు మనసు నీకే అర్పించేము. అర్పణ చేయగా వచ్చాము మేము, నీ రాజనమిదియే నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నించవా, నీ రాజనమిదియే నిఖిలేశ్వరా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమన్నట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణ కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకున్న నీకొక ప్రజలను సంపాదించుకుంటివి. కావున మా మీద కనికరించి నీ శ్రీసభకు ఐక్యమును శాంతిని నీ వరముగా దయచేయము. మా ప్రభు అనే క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమున త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మను శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతో కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసానా, ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతం నా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడును నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా ఈ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితిరి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా మీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితిరి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును స్వీయ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్ములను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమోద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభు, అన్ని కీడులో ఉండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో చించిన ప్రభు అయిన యేసువ, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక
ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. ద్రాక్షావల్లివి నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లివి నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయము. మాకు పరిపూర్ణతను వసగము, మమ్ము సంరక్షింపుము. అప్పుడు అన్ని విషయములందును మేము నీకు ప్రీతి పాత్రముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జయము 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 అంతోనివార జయ జయము మా పాలకులు మా పునీతులు మీరే, మా పుణ్యులు మా పరిశుద్ధులు మీరే. తండ్రి మాకై పంపిన మా ధన్యులు మీరే. జయము 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 అంతోనివార జయ జయము మా పాలకులు మా పునీతులు మీరే, మా పుణ్యులు మా పరిశుద్ధులు మీరే. సంద్రములోని చేపలకు బోధించినారు దేవుని వాక్యం. మూగజీవి కంచరగాడిద కనునట్లు చేశారు దేవుని రూపం. సంద్రములోని చేపలకు బోధించినారు దేవుని వాక్యం. మూగజీవి కంచరగాడిద కనునట్లు చేశారు దేవుని రూపం. అంధులమై అహంకారులమై దారి కానరాక నీ దరిని చేరలేక చీకటి బ్రతుకులు జీవించుచున్నాము. కావర మము బ్రోవరా మాకై ప్రార్థింపరా. కావర మము బ్రోవరా మాకై ప్రార్థింపరా. జయము 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 అంతోనివార జయ జయము మా పాలకులు మా పునీతులు మీరే, మా పుణ్యులు మా పరిశుద్ధులు మీరే. తండ్రి మాకై పంపిన మా ధన్యులు మీరే. జయము జయ